హాయ్ అండి అందరికీ. క్యాలీఫ్లవర్ తోటి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. రైస్‌లోకి, రోటీలోకి అలాగే బగారా రైస్‌లోకి అయితే అదిరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అయితే వేయించుకోవాలి. దానిలో కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్‌గా మగ్గుతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. బగారా రైస్‌లోకి అయితే అదిరిపోతుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే అయితే చూడొచ్చు. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అవ్వక్కర్లేదు. మగ్గిపోతే సరిపోతుంది. ఇలా మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కలు దానిలోకి మనం కట్ చేసుకొని టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. కాలీఫ్లవర్ని అయితే పక్కన కొంచెం కట్ చేసుకుని నీట్గా ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసుకోవాలి. తర్వాత వాటిని వేడి నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఒక 2 పొంగులు అయితే రానివ్వాలి. అలా 2 పొంగులు వచ్చిన తర్వాత దా వాటిని పక్కన పెట్టేసుకుని నీళ్ళు వాటర్ అయితే వంచేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత దానిలోకి కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. టొమాటో ముక్కలు వేసుకుని చక్కగా వేయించుకోవాలన్నమాట. ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడు మసాలాలు వేసుకుని చాలా ఘాటుగా అలా కాకుండా ఇలా సింపుల్గా చేసుకుని చూడండి. తినడానికి చాలా హాయిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒరిజినల్ టేస్ట్ అయితే వస్తుంది. టమాటాలన్నీ చూసారా మగ్గిపోయినాయి. దానిలోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం అంటే ఉప్పు ఇందాక కొంచెం వేసాం కాబట్టి కాలీఫ్లవర్లో కూడా వేసి ఉడికించాము. చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కారం, పసుపు వేసేసుకొని టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇలా ఉడికించి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేశారంటే మాత్రం అసలు వదిలిపెట్టరండి. మన ఛానల్లో చేసే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ ప్రాసెస్లో నేను చేసే వీడియోలో చూసి రెసిపీస్ అలా ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. కొంతమంది అయితే నాకు చెప్తున్నారనమాట, చాలా బాగుంది నైస్ రెసిపీ అని. అట్లా బాగుంది రెసిపీ మేము ట్రై చేసామని చెప్తున్నారు. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వాటర్ పోసుకొని చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి. టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయినట్టే అండి. సింపుల్గా టేస్టీగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.